అలనాడు అత్తయ్యమన్నది ఓ బిడ్డ నువ్వు ఎరక చెప్పబోతే తెలియనోళ్ళు ఎందరో తెలిసినోళ్ళు ఎందరో నువ్వు అన్నమాట సత్యము కాదా అని మారు మారు దెబ్బలు కొడతారా అని మా అత్త నాకు చెప్పింది. నేను అత్త మాట అయినపోతుంది దేవుడు. ఈ ఢిల్లీ వేరి పట్టము లోపల నా ప్రాణం పోయే అందుకున్నది గోల్కొండ నవాబు దగ్గర. నన్ను కొట్టనాయ వేళ ఓ నవాబు, 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 నన్ను తిట్టనాయ వేళ ఓ నవాబు, నన్ను తిట్టనాయ వేళ ఓ నవాబు, అయ్యలేని బిడ్డనైతి ఓ నవాబు, నేను అయ్యలేని బిడ్డనైతి ఓ నవాబు, అమ్మలేని బిడ్డనైతి ఓ నవాబు, నేను అయ్యలేని బిడ్డనైతి ఓ నవాబు, గొడవుంటే చెల్లబోలే ఓ నవాబు, నీకు తోడ పుట్టిన చెల్లబోలే ఓ నవాబు, నీకు లేరా ఓ నవాబు, నీ కళ్ళనే ఉన్నదయ్యా ఓ నవాబు, ఎత్తుకున్న పిల్లబోలే ఓ నవాబు, చేసుకున్న బెల్లబోలే ఓ నవాబు, చెయ్యెత్తి కొట్ట ఉన్నావా ఓ నవాబు, నన్ను చెయ్యెత్తి కొడత ఉన్నావా ఓ నవాబు, చేసుకున్న భార్యోలే ఓ నవాబు, చేసుకున్న వాడి ఓలే ఓ నవాబు, కాలెత్తి తంత ఉన్నావా ఓ నవాబు, నన్ను కాలెత్తినంత ఉన్నావా ఓ నవాబు, కాలెత్తి తంత ఉన్నావా ఓ నవాబు, కాలెత్తినంత ఉన్నావా ఓ నవాబు, ఎందుకంత బాలమయ్యా ఓ నవాబు, ఏడు గంట బాధమయ్యా ఓ నవాబు, ఎదవిడబెట్ట ఉంటేనే ఓ నవాబు, ఎదగీడ వెంట ఉంటేనే ఓ నవాబు, ఎముకాడు బంగారంది ఓ నవాబు, నా ఎముకాలు బొక్కలు అన్నీ ఓ నవాబు, అయ్యో పల్ల పల్ల విరియబట్టే ఓ నవాబు, అయ్యో పల్ల పల్ల ఎరగబట్టే ఓ నవాబు, అరే నీకి ఎరకలు చెప్పి అబద్ధం చెప్పి అరే నీకి వరహాలు ముత్యాలు పట్టుకుని పోతున్నా చూస్తాను ఎరకల్లాగా శివ నేను తప్పు చెప్పలేదయ్యా. అరే మలిగా అయ్యా నీకు గుర్రం కట్టినారా అట్లా 12 ఏళ్ళ పోతే నీకు గుర్రం కట్టింది నా గాస్టోడ జరవదానే. అవునే ఎరకల్లారా ఇప్పుడు వరహాలు పట్టుకొని ముత్యాలు పట్టుకొని పోతున్నా చూస్తానా. అయ్యో అట్లాంటి మాటలు మాట్లాడు. ఎన్ని గడియలకు గుర్రం ఇంకా 6 గడియలు అయితే అటువంటి ఒక్క గుర్రం కడుపు లోపల ఒక గుర్రం పిల్ల ఉడుతుంది. వారి ఇవి ఎరకలు చెప్పి అబద్ధం చెప్పి ఇన్ని వరహాలు ముత్యాలు పట్టి పెట్టినాక పట్టుకొని పోతాం చూస్తారా. అరే ఎరకల్లారా నీకు ఎట్లా నమ్మాలే ఒరే మల్లయ్యా గుర్రాల శోభ లోపల గుర్రము అనకనే తవుడు గుర్రం కడుపులో గుర్రముతో మాడవలికింది. గుర్రము కడుపు లోపల నొట్ట సుక్క కలువ తోక మొగ గుర్రం పిల్ల ఉట్టాలే గప్పుడు ఇక్కడ చదువు అవ్వాలి. మరి దీన్ని సరదా లోపల ఇవన్న అగో గొర 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 ఎరకల్లాంచారి అగో గోలుకొండ పట్నం లోపల అగో సిరదా లోపల వేస్తున్నారు. లంచారికి జారుగుండెలు అన్నది గుండెలకు వెళ్ళమంటన్నాయి. 3 నెలల ధ్యానంతరాలు జారుగుండెలలో ఉన్నది గుండెలకు వెళ్ళవరబట్టారు. లోపల కన్న తల్లి చేసుకున్న భర్త అది కచ్చిండు, కన్న బిడ్డ అది కచ్చిందమ్మా.
మా అత్త చెప్పినప్పుడు నేను వినకపోతే ఎల్లయ్యి కోరుకొండ నవాబైన గాని నన్ను మారు మారు దెబ్బలు కొట్టి సీకరి సెరసాల లోపలేసినాని ఆ బిడ్డను తెలుసుకుంటా భర్త అది వేసుకుంటా కన్న తల్లి ఆ ఎరికల నాంచారి సెరసాల లోపల ఓ లోకాల శంకరా నేను ఎరక చెప్పిన గాని ఏ తప్పు నేను వెయ్యకపోతే తండ్రి ఇయా ఓ శేషయ్యనా నారాయణ ఓ నారాయణ ఓ శేషయ్యనా నారాయణ ఓ నారాయణ దీనవర తండ్రి ఓ శేషయ్యనా నారాయణ ఓ నారాయణ దీనవర ఓ శేషయ్యనా నారాయణ ఓ నారాయణ దీనవర తండ్రి రక్షించవయ్యా పుణ్యాత్ములా శిక్షించవయ్యా పాపాత్ములా రక్షించవయ్యా పుణ్యాత్ములా శిక్షించవయ్యా పాపాత్ములా ఓ చక్రధారి ఓ పురహారి ఓ చక్రధారి ఓ పురహారి ఓ చక్రధారి ఓ పురహారి ఓ చక్రధారి ఓ పురహారి ఓ శేషయ్యనా నారాయణ ఓ నారాయణ దీనవర ఓ శేషయ్యనా నారాయణ ఓ నారాయణ దీనవర అమ్మవారి చీకటి తెరసాల్లో కన్న వీటిని ఆలి వేసుకుంటా లోకాల శంకర్ని ఆలి వేసుకుంటా కన్న తల్లి కనకల కన్నీరు తీస్తున్నది నా కొడుక కస్తూరి ఎక్కడ పోతుంది నా కొడుకో నా బిడ్డ బాబా ఎక్కడ పోటు వాళ్ళు కొమ్ము పెట్టరా బిడ్డను 3 నెలల బిడ్డలే నీకు ఉప్ల బట్టలు లేదు బిడ్డ మూగలాగా నువ్వు బిడ్డు నా వ్యవసాయం కుండబట్టలే బిడ్డ అయ్యా రామ 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 అరే వాడిపిల్ల నంచారి రామ రామ అయ్యో బిడ్డ రావే కన్ను బిడ్డ అయ్యో బిడ్డ రాయే కన్నీరు వెళుతుంది 1 గడియ 2 గడియలు 3 గడలు అవుతుంది శాంబపురి పట్టణం లోపల ఎలవంచదేవి మా మారయ్య మొగుడు సోడమ్మ ఎక్కడ బాగా నా భార్య కొడుతూ ఉన్నవా ఆడివిల్ల ఎలవంచే రామ రామ ఆడివిల్ల ఎలవంచే ఎక్కడ ఓది బిడ్డ రాజ్యాల ఓదివే బిడ్డాని శాంబపురి పట్టణం లోపల అత్త ఎలవంతి దేవి మారయ్య మూడు సోడ పగల కలకల కన్నీరు పెడతాడు 3 నెలల పిల్ల పాలకుకి క్యామంట పిల్ల క్యావు పూత పెట్టబట్టరా అలనాడు ఆ తల్లి కనుక వారి 3 నెలల పిల్లలు దువ్వుల్లో బాగా అడుగుతుంది అలా అక్కడ ఆలకించే దాతలారా మరి ఎలా అటువంటి కనుక చారిదేవి చెప్పిన మాట పాడి తప్పలేదు మరి ఢిల్లీ అటువంటి కనుక మరి కోలుకుంట పట్టణం లోపల గుర్రాల శోభ లోపల మరి కన్నతని ఎరక నాచారి ఎరక చెప్పలేదా అయ్యో కోలుకుంట ఆలకించే దాతల కోలుకుంట పట్టణం లోపల మరి అటువంటి గుర్రాల శోభల లోపల 3 గడియలు 6 గడియలు 6 గడియలు 9 గడియల గర్భవాతి వైతుంది గుర్రాల శోభ లోపల గుర్రమ్మ అలనాడు 9 గడియల అటువంటి కనుక మరి భగవంతుడు గోడ బంటారి కొట్టంగా మరి గుర్రాల శోభ లోపల
లోపల మాత్రం ఈయనది కట్టని 12 ఏళ్ళ పొద్దాయా అటువంటి గుర్రాలు కడుపు లోపల గుర్రం పుడుతూ ఉన్నది చలియాలకు మర్రాజు హరకు మర్రాజే రాజకు మర్రాజు అయ్యలకు మర్రాజా గుర్రాల శోభలరా అయ్యకు గుర్రావురా గుర్రావు కడుపులారా మగ గుర్రావురా ఉత్తర పెట్టేరా మగ గుర్రావురా ఉత్తర పెట్టేరా గుర్రాల కాదు మల్లిగాడికి చాలుగుండ చల్లు అంటది గుండెలకు వెళ్ళని అబ్బ అబ్బ ఎరగదమ్మ మాట సత్యం ఉన్నది ఆ గుర్రాల కాదు మల్లిగాడి కళ్ళతో చూసింది ఎరకల సాని ఎంత మంచిదిరా మాటలు అప్పలేదు అని చెప్పి నవాబు దగ్గరికి వచ్చి కోరుకున్న నవాబు దగ్గరికి అయ్యా ఓ నవాబు సాయబు ఎరకలు అవ్వన్న మాటవే ఉన్నది అయ్యా గుర్రాల శోభ లోపల నొట్ట సుక్క కలవ తోకతోటి ఒక గుర్రం పుట్టేది మాట వలికిన గుర్రా మల్లిగా గోలుకొండ బాబుకు చారుగుండ వెళ్ళమన్నది గుండెలకు వెళ్ళమంటున్నాయి రే మల్లిగా గుర్రాన్ని కనుక మరి అటువంటి కనుక మరి దగ్గర కింద గమ్మురా పిల్లను ఎరకల్లా తీసుకురమ్మన్న ఓరే అగో గొర 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 గుంజుకొచ్చి అగో నబాబు వేడి తోలుకొని వస్తున్నారు అవునే ఎరకల్లా అయ్యా నీకు అబద్ధం ఆడినావు నేను ఎక్కడ అబద్ధం ఆడింది అయ్యా అరే నాకు గుర్రానికి గుర్రం పుట్టలేదా అరే పుట్టలేదు అగో ఇప్పుడు 6 గడియలు అవుతుంది నాకు గుర్రానికి మగ గుర్రం పుడుతుందన్నావు గుర్రం కడుపు లోపల నొట్ట సుక్క కలవ తోక అటువంటి గుర్రానికి మగ గుర్రం పుడుతున్నావు గుర్రం పుట్టలేదు ఏది పుట్టలేదు అబద్ధం ఆడినావు అయ్యా నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అంటున్నావు నేను ఎరక లోపల చూసేనే గాని ఇప్పుడు గుర్రం పుట్టిందా పుట్టలేదా నేను చెప్పుతానా అని అగో ఎరక లోపల ఏనాడు చూస్తున్నదో ఏమిటయ్యా నా బాబు నా బాబు నీ గుర్రం కడుపు లోపల నొట్ట చుక్క జల్లి తోక మొగ గుర్రం పిల్ల పుట్టిందయ్యా పిల్ల పుట్టినాక ముక్కాన 3 గడియలు కావంగానే సుందరి మల్లయ్య వచ్చి అటువంటి ఒక గుర్రాలు కాసే మళ్ళా నచ్చి నీతో చెప్పుతే నువ్వు దాన్ని తీసుకొని పోయి డాగని కింద దాచి పెట్టినవు ఇప్పుడు ఈ డాగని కింద నువ్వు లేచి చూసినట్టు ఏదుంటే అగో అటువంటి ఒక మొగ గుర్రం పిల్ల నీకు కనబడుతుందయ్యా నేను ఎరక లోపల చూపెట్టింది వాళ్ళకు అబద్ధం కాలేదు అయ్యా నా ఎరక సత్తులు అప్పుడే ప్రాణములు ఎరకల్లాంచారు మాట వరకుతున్నదే బాబుకు ఉచ్చారు నీ గుండెలకు పెళ్ళమంటది అబ్బబ్బా అబ్బబ్బా నా బిడ్డ ఎరకల్లానమైన మాటలప్పలేదే గోలకొండ బాబు దిగువల్ల కచ్చి దిగువలకి బిడ్డ నా తప్పులు మన్నించిన గుర్రాల శోభ లోపల గుర్రం కడుపు లోపల మగ గుర్రం పుట్టింది అవి 10 ఏళ్ల బొబ్బలు పట్టింది కోలుకుంటున్నా బాబు బిడ్డ నీ బుద్ధి మెత్తడి జ్ఞానం మెత్తనని అలనాడు గనక వరహారం ఉచ్చారు ఓ తిండు నీ రాత వెళ్ళి పొమ్మని అతని పల్లాకి లోపల కూర్చుండబెట్టి మరి చూస్తావా అలనాడు ఆ తల్లి గనక మరి వెళ్ళిపోతాంది మరి ఇంట్లోకెళ్ళి ఆడది బయటికి పోతే తోడ పుట్ట అన్నదమ్ములకు అనుమానమే అక్క చెల్లెళ్ళకు అనుమానమే తల్లిదండ్రికి అనుమానమే చేసుకున్న భర్తకు అనుమానమే చూస్తావా అదే మగోడు 6 నెలలు బయటికి పోయి ఎంత లంగ పని ఎంత దొంగ పని చేసిన గల్లె ఎగిరేసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు మగ పుట్టుక జగ పుట్టుక ఆడదాని పుట్టుక అద్వాన పుట్టుకు అన్నారు బిడ్డ నువ్వు అయినాక నీ అత్త ఏమంటావు నీ మామేమంటాడో నీ భర్త ఎన్ని బాధలు పెడతాడు అలనాడు తెల్లని కాయలు చేతుల్లో పట్టిండు నేను గోలుకుంటున్నా బాబు ఉత్తరం రాత్తన్నా ఓ బావా సోడప్ప బాగా చూడప్ప నా చెల్లెన ఇంటి కాడ ఉన్నది అని ఉత్తరం
ఉత్తరము రాతి పత్తని పల్లాకి లోపల కూర్చుండబెట్టి వరహాలు ముచ్చాలు పెట్టి అగో కన్న తల్లి అగో శాంబపురి పట్టం తోలుతున్నాడో అలనాడు పత్తని పల్లాకి లోపల కూర్చుండబెట్టి కోరిక నా తల్లి కనుక నంచారి కనుక నంచారి దేవుని అది శాంబపురి పట్టం తీసుకొని అగో శాంబాపూరి పట్నం పోతున్నారు అనడానికి వచ్చే మాత్రం కోడలు కలతోడు చూసింది ఎలవంచదేవి కోళ్ళకి ఎదురుగా వచ్చి అగో కలకల కలకల కన్నీరు వెళుతున్నదో ఓ బిడ్డ నుంచి ఆ దేవిని దూలబట్టి ఎక్కడ ఉన్నదన్న ఓరే అలనాడు గోలుకొండ బాబురాజు ఉత్తరము తీసి అగో చేతుకున్న భర్త సోడప్ప చేతుల్లా అగో నాచారి దేవి వెళుతున్నదో అలనాడు బల 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 ఉత్తరం సోడప్ప అలనాడు ఏడేడు విద్దల్ల కడియేడులో ఎప్పుడు ఇప్పుకున్నారో అలనాడు గజ్జల్ల పాపం వేడికెళ్ళిపోయింది అగో ఆ తల్లి పాపం వేడికెళ్ళిపోయి పాపం ఎత్తుకొని అగో కన్న తల్లి నాచారి దేవి అగో మూడు ముక్కలు పాలిస్తున్నదో అలనాడు సాలుకున్న కుక్క కమల వంట బిడ్డ కలనాడు కన్న తల్లి సేతన్న ఉదిన్నది కుక్క అలనాడు రంగదారు లోపల కన్న బిడ్డను పట్టుకొని అలనాడు నా అటువంటి ఎలవంచ దేవి ఏమన్నది బిడ్డ ఎరకద్దు ఎరక చెప్పేది ఎరక మంది పెట్టి అగో లోగిళ్ళ లోపల ఎప్పుడు ఉన్నదో కన్న బిడ్డ పాపవరం పట్టుకొని నా చారి దేవి తల్లి సాది పెద్ద ఎత్తాల పరమారాము అయ్యో దినమంటే ఒక్క రోజు వారమంటే 7 రోజులు పక్షం అంటే 17 రోజులు మాసం నిలబత్తరం అంటే ఏడాది పొద్దులు అయితే ఉన్నదా అయ్యో తాతమ్మారో వంట ఉన్నది అయ్యో రెండెల్లారో పిల్లవరిగేనా అయ్యో రెండెల్లారో పిల్లవరిగేనా అయ్యో 201 ఉన్నది అయ్యో 3 పిల్లవరిగేనా అయ్యో 302 ఉన్నాయి అయ్యో 5 పిల్లవరిగేనా అగో 5 పిల్ల పాపం పెరుగుతున్నది సంబరపడుతుంది ఆ తల్లి ఎరకల చారి దేవి కన్న బిడ్డను చూసుకుంటా అగో 5 పిల్ల 6 పిల్ల 7 పిల్ల పెరుగుతున్నది శాంబపురి పట్నం లోపల వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది మరి అటువంటి కనుక వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా అదే శాంబపురి పట్నానికి పార 12 ఏవడ అగో లంబడి కూడా ఉన్నదయ్యా మరి లంబడి కూడా లోపల ఒక్క తల్లి కన్న కొడుకులు 7 అన్నదమ్ములు అగో భీమనాయకు చంద్రనాయకు సూర్యనకు కలనాయకు 7 రంగములు ఒక్క తల్లి కన్న పిల్లలు అలనాటి కాలము లోపల అలనాడు లంబడోళ్ళు ఊరు వదిలి గనక మరి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లవంగాలు అమ్ముకునేదాట అలనాడు గనక 7 పనులు కట్టుకున్నారు ఒరే నరహర ఉన్నది మరి 7 పనుల నిండా అమ్ముకోలేక మన దారిపెట్ట సార్ మనకు కావాలి అరే మనిషికి 7 షేర్లు అయితే సరిపోతాయిరా మనకు తాగుడే అమ్ముడే తాగుడే అమ్ముడే అలనాడు 7 నమ్ములు లవంగాలు జీలకర్ర యాలకులు మరి అన్ని జిల్లాల ధాన్యాలు పట్టుకున్నారు
పట్టుకొని అగో 7 రంగలమ్ములు అగో ఎట్లా పోతున్నారో ఎట్లా పోతున్నారు పంటలకు పంటోడ ఏరియాలో ఏ పాట మీద పోయాను అది బాగా రూపాయి పాడైతుంది వేరే చేరేద్దామా చేరు మనిషి చేరేస్తాను ఇప్పుడు అంత లేకపోతే మనకేమవుతుంది మరి మనం ఏవైతే తాగుడు తిండి ఒక్కటే మనం సంపాదించుకుని మనకే ఇలా పూట గడిచిందా లేదా లేదా కావాలి అలనాడు తిరుక్కుంటా 7 మెడళ్ళు అగో చంద్రశీలపట్నము ఊరికి ఉత్తర భాగమందు అగో అచ్చ వల్ల తోటల్లో ఏరబోతున్నారు తల్లి కడుపు లోపల పొద్దు పడ్డది వారి తోటల్లో ఎల్లకాలం వండుకొని తిందాం తెల్లారినాక ఊళ్ళో అనుకోని మళ్ళీ ఏ రాజ్యం పోదాం అనుకున్నారు మరి 7 రన్నములు 7 బళ్ళు ఇడిసిండ్రు అగో సారకుంటా 7 అన్నదమ్ములు తమ్ముళ్ళు మాత్రం కనుక అక్కడ ఉండని వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా చంద్రశీల పట్నం లోపల చంద్రశీల మహారాజు కింద సుంకరి వల్లయ్య అగో బర్సి కట్టే చేతుల్లో పట్టుకొని నేను ఊరు కావలిగాయారే మరి ఊళ్ళో దొంగ దొరవేయమంటాడు నా ఊరి కొత్తోళ్ళు పాతోళ్ళు వాళ్ళు ఉండరు అని చెప్పి అలా నాడు పరిష్కరితే చేతుల్లో పట్టుకొని ఆ సుంకరి వల్ల అవి ఎట్లా పోతున్నాడో తందనాలో దేవనందనారా తండ్రివాడు వల్లయ్య రోడ్డు కూడా అచ్చ వల్ల తోటలో 7 పళ్ళు ఉన్నాయి 7 రన్నము సాల మీద తాగుతున్నదే ఎవరి కొడుకులు రా ఇక్కడ బల్లి సిరుమి అవసరమైనట్టు దొంగల దొంగల పోషి లంచ కొడుకు ఎవరిదిరా రై నువ్వెవరివిరా ఏంది నువ్వెవరివి ఆగా పెద్ద వీడు నా ఊరికి వచ్చానని ఎవరు అడుగుతాడు చూడు మా ఇష్టం ఎవరివిరా వీడు ఆగుతాం తింటాం తాగుతాం అరే మీరు దొంగల దొంగ బండ్లలో ఏమున్నదిరా పోషిరికే బండ్లలో ఏమున్నదిరా నవధాన్యాలు అమ్ముకుంటా ఊరూరు తిరుక్కుంటా వచ్చి ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకొని తాగి తినిపోతామని ఆయన ఆగదోడు మీరు ఎవరురా మేము లంబడోళం అబ్బ లంబడోళ్ళ మాత్రం లంగాలరా మీరు
నీ అయ్య 9 నీ అవ్వ 9 నీ ముత్త 9 నీ అవ్వ 9. వారి నా కోసమున ముత్త సొమ్మిదటం ఏమన్నా చెప్పండి మరి నా ఇష్టమైనట్టు నేను తాగుతా నువ్వే వారి నువ్వు ఏ ఊరల్లో అమ్మడోళ్ళ గీ ఊరికి ఖర్చు పెడతానని చెప్తాను బోషిడికే అవేళ పైసలు ఇచ్చా నీ అమ్మని చిన్న ఇస్తుంది పెద్ద ఇస్తుంది బోషి ఇక్కడ ఉండద్దా అనయ్య ఎవర్రా మేము వారి ఈ ఊళ్ళో ఖర్చేది ఉంటే ముందుగా నా దగ్గర ఖర్చు నా పర్మిషన్ తీసుకున్నాకనే ఊళ్ళు అడగబెట్టాలి అయితే నీకు పైకం అవసరం కట్టాలి పెడతాను నీకు పైకం కట్టాలంటావు సారీ పైకం కట్టాలంటావు పైకం కట్టాలి నీకు పైకం కట్టాలి ఇక్కడ కడతాం మేము బల్ల మీద కడతాం మేము అక్కడికి చెట్టు కిందికి రా చెట్టు కింద ఇస్తాం మీకు పేడపల్లి నీకు ఇస్తాము కట్టాం బల్ల మీద కడతావు ఇక్కడ అడుగుతాం వారి బోషిల్ లంచ కొడుకులాల నా పర్మిషన్ లేకుండా అడుగు పెట్టి నాకు మట్టన్నారా సూర్యనాయకు చంద్రనాయకు వీడు మనకి చెప్తాడు అక్కడ కడతాం మనం అక్కడ కడతాం మనం ఏడు మళ్ళీ మరి ఎటు పోకు బండి ఇడిచేది లేదు కట్టేది లేదు బండి పక్కకు దొబ్బేది లేదు బండికి పక్కకు పెట్టేది లేదు ఇడిచేది లేదు కట్టేది లేదు తాగుతాం షేర్ తాగు ఇక్కడ నీకు పోతాం పవర్ఫుల్ తాగన్నా నేను వారి లంబడోళ్ళు మీ సారం ఆగిన సపరేట్ కావాలనుకున్నావరా రేపు ఎవరు తడుకొస్తే వరకు ఎవరు బాచారా మీరు దొంగలా దొరలా వారి మీ బల్లలు అప్పుర కొడుక వరహాలు ముచ్చలు ఇవన్నీ ఎక్కడ పోసి ఇవన్నీ మేము ఇక్కడ ఈ దాచిన చెక్క జీలకర్ర ఆవాలు లవంగాలు ఇవన్నీ అమ్ముకుంటా అంటే మాకు ఎర్రమట్టి ఇస్తాం అమ్ముతాం మేము చూసినావా వీళ్ళు గివ్వాన్ని అమ్ముకోనికి వరాలు ముచ్చలు నేను నమ్మేటోని కాదు అయితే ఎక్కడ ఊళ్ళు దోసుకొని వస్తారు లంచ కొడుకు లంగలేదు వారి ఇక మీరు ఖర్చు కడిగి కావాలి ఎక్కడికి మా రాజు చంద్రసేన రాజుగారికి వస్తాం మేము అక్కడికి వస్తామా అయినా ఇక్కడికి రావాలి నీకేదో ఉన్నది రయ్యావా మీకు మూడింది రయ్యావా రాజు దగ్గరికి రావాలి ఎట్లా కనబడుతున్నాం రారమ్మ అని సుంకరి మల్లయ్య మెడలో అన్నలా పులపడి పెట్టుకోని కచ్చిరి కడుగోలుకొని వచ్చింది ఏడి మీ రాజేడి అగో మా రాజు వస్తున్నాడు లోపట అయ్యా రాళ్ళు ఇగో లంబడో లాంటి పద్మశిఖరాలు మా ఊళ్ళో కట్టినాయా నా పర్మిషన్ నా పర్మిషన్ లేకుండా అడగబెట్టినాయా వాళ్ళని దెబ్బలు కొట్టి గుంజుకొని వెళ్ళగొట్టి పడుకోవాలా అయ్యా నీకే వెళ్తానయ్యా ఎవరు ఆయన ఎందుకు రాడు కానీ ఏం చెప్తాడు ఎవరు ఆయన పెగ్గు పడితేనే బయటికి వెళ్తాడా బయటికి వెళ్తా లేకపోతే మేమే తెచ్చిన షేర్ మొత్తం తీసుకురా గుడుమల తారా ఎట్లా కనిపిస్తాను కక్కరే పోషిడిక్కరే మాది పప్పు సార్ మాట్లాడు పడతావు తీరే అయ్యా వరహాలు ఉన్నాయి వాళ్ళకి వినబడతానే అట ఇవన్నీ ఎక్కడ దోసుకొస్తారు దోసుకొచ్చరు కాదు వాళ్ళు నీళ్ళగడ్డ జీలకర్ర జూద మాట లోపల నీ దగ్గర ఇది వరకు ఆడి గెలిచి లేడు పిచ్చోళ్ళు అందరూ బాగా చిన్న వరహాలు ముత్యాలు మరి ఎత్తు బలకదరు అన్ని మనకు వస్తే ఎగిరేస్తంటే అయ్యా చంద్రనాయకు అయ్యా మీ దగ్గర ఒక విజయం ఉండేది చెప్పు ఆడి ఒక్కటే ముచ్చట మా రాజుతో ఆట ఆడితే పచ్చేసలు ఆట ఆడనుకో వారి మిమ్మల్ని అట్టించి పెడతారు వెళ్ళిపోతారు ఆడితేనే ఇక్కడ ఉంచుకుంటారు లేకపోతే వెళ్ళగొట్టుడే వారు ఒక్కవేళ మీరు గెలిచినట్టుకో ఈ రాష్ట్రం ఈ దేశం ఎండి బంగారం మొత్తం మీకు 7 బల్ల మళ్ళీ 7 బల్ల పంపిస్తాం మీకు మేము గెలిచా మరి చంద్రనాయక్ తీర గుద్దురా షేర్ గుద్ది ప్యాకెట్ ఆడదా మా బ్యాగులు అదే ఏంటి మరి ఏమనుకున్నారు రాజు ఒక్కడు మనం 7 ఉన్నావురా రాజు మన వెళ్తారు మరి పచ్చి సలాడలంటే లంబడోళ్ళకు తెలియకపోయే సారదాగా లంబడోళ్ళు ఏమనుకున్నారు
అనుకున్నారు వాడొక్కడు మనం ఏడుగురు ఉన్నవరు మనం ఎగత్తం అనుకున్నారు అయ్యా నువ్వు ఆడతావా ముందుగా ఆట మేము ఆడవన్నావా అరే ఇద్దైనా మా ఊరికి వచ్చింది అరే రాజుగా అరే అరే భీమనే బామ్మారి అరే నువ్వు నా బామ్మారి నువ్వు నా బామ్మారి మనం అన్నదమ్ములం కాదురా. అరే అన్నదమ్ములం ఎక్క అవుతావురా అది లెక్క అరే మనకు తమ్ముని పిల్ల ఏమవుతారా చెల్లె ఇది కరెక్ట్ అరే రాజుగా అరే రాజుగా అరే రాజు తాగడానికి ఏర్పడుతుంది వాడుకో సరే అంటే అనుకోడుతాను ఏర్పాటు చేపడతాం ఇగో ఎవరాడతారు వాడు అలనాడు చంద్రశీల పట్నం లోపల చంద్రశీల మహారాజు కమల చేతికింత ఉండడము కమల చేతుల్లో పట్టుకోని కమల ఆటలాడుకోని బాగా లాగుతున్నా ఇలాగే మొదటి ఆట లోపల వరాలు వచ్చారు వరాలు మీరే గెలుచుకున్నాం నాయ నొక్కలే ఒకలే అటు కనబడ్డారు కాదు మనకు అయ్యా మా వరహాలు వేడి రెండో అట్లపల మా ముచ్చలు పెడతాను నువ్వేం పెడతావు నీ ఒక్క బండి పెడితే నేను 4 బండ్లు పెడతాను కాడికి వెళ్తే 4 బండ్లు సారీ మన కత్తినట్టే 4 బండ్లు వస్తాయి 4 వస్తాయి ఒక్క బండి 4 బండ్లు కోటి ఒక్కటి నీ పిల్లాన్ని కొట్టాలని చేయించారు నువ్వు నాకి నా 2000 చేస్తారా బిల్డింగ్ చాపేసారు అలనాడగరగ మరి మొదలు పెట్టినప్పుడు కమల చేతుల్లో బట్టి కమల వేయబట్టి దేవుడు కమల వేయబట్టి దేవుడు కమల వేయబట్టి కమల వేయబట్టి నారాయణ రెండో బంధం వేస్తారు రెండో బంధం లోపల ఓడిపోతాను మూడో బంధం లోపల ఓడిపోతాను ఎన్ని వేసి బంగారం ఎన్ని వరాలు పుచ్చాలు ఎంత బండి పోతూ ఉన్నాయి ఓడిపాయేమో దేవుడు ఓడిపాయేమో దేవుడా అయ్యా అయ్యా వారి ఈ ఆట లోపల కూడా నేనే గెలిచాను ఉన్నాయి మా మొత్తం నీకేనా మొత్తం నాకే మొత్తం ఎట్లా కంచె ఎడ్లు బండ్లు మొత్తం కుక్కల కంచె నా కుక్కలు మాకెందుకురా బద్మాష్కి అర్థం ఆటార్థం చెప్పింది నువ్వేమన్నావురా ఏ భీమనాయక్ ఒక్క బయట పోతే 4 బండ్లు వస్తాయని లేదురా నువ్వు అన్నా మరి ఆడిందే నువ్వు కాదురా మరి ఏమైంది అరే నాకి బండి వేసి నీకి బండి వేసిరా నాకి పిల్ల ఊపుకుండదు నీకి పిల్ల ఊపుకుండదురా అసలే అది లంగా అది నీకి నాకి తప్పదురా నీకి నాకి తప్పదురా నీకు నాకు ఇద్దరికి అరే నడువురి ఇక్కడ అరే నీ పిల్లం నాకు వస్తుంది నా పిల్లం నీకు ఎవరన్నా నమ్ములను రాజ్యాలు రాదు ఏమన్నాడు ఒరేలా పడలు మీరు మంచి మాట కొద్ది వెళ్ళిపోమ్మని మెడ మీద కట్టలేసి ఎల్లదొప్పుతున్నాడమ్మా లెమడల్లకు చాలిగుండలలో అన్నది గుండెలకు బెల్లమంట ఉన్నాయి వరహాలు వాయ ముచ్చాలు వాయ ఎండి వాయ బంగారు వాయ పళ్ళు వాయరమ్మ ఏడున్నదమ్ములు లెమ్మడోళ్ళు ఏమనుకున్నారు వారి అన్నలాల వీరు రాదు పాపాలు మన రాజ్యం మన యొక్క ఎండి బంగారం మన పనులు దోసుకున్నారా వారి వాడొక్కడు మన వీరున్నదమ్ములు గాడితో లెక్కెళ్తారా అని చాలా బిల్లు లెమ్మడళ్ళు పొట్టి రాదుగా పొద్దున కొంత 3 పీసులు పొడుగు లేవు
మంగళిస్తారురా రాజుకొని మారు మారు దెబ్బలు కొట్టి 7 పళ్ళు కట్టుకొని వాళ్ళంబడి కూడా వెళ్ళిపోతున్నారు వెంబడి కూడా వెళ్ళిపోతున్నారు 7 అన్నదమ్ములు రాజ్యాల 4 చాలు కూడా దల్లు అన్నది గుండెలకు వెళ్ళు అంటారు లంబడళ్ళు మారు మారు దెబ్బలు కొట్టిండు బండ్లు పట్టుకున్న లంబడి కూడా వెళ్ళిపోయే రాజ్యాల రాజు చంద్రశీల మహారాజు కింద ఉన్నాడు మంత్రాల మల్లిగాడు అయ్యో మల్లిగాని బేటికి రామో దేవుడు మల్లిగాని బేటికి రామో దేవుడు తర్వాత ఉన్నాడమ్మా నారాయణ తర్వాత ఉన్నాడు దేవుడు వారి మంత్రాల మల్లయ్యా అయ్యా ఏమైందయ్యా ఓ నా రాత పాడు లేదు వారి లంబడోళ్ళు పగడి పద్మాసుడు వాళ్ళ ఎన్ని బంగారం దారి ఓడిపోతే నన్ను కొట్టి వాళ్ళ బంధువులు పోతారు అయ్యా లేదా నువ్వెందుకు బాధపడతాను ఏం చెప్తావు రేపు వాళ్ళనా వాళ్ళు ఏదన్నా గతి వేసి వాళ్ళని నంబడి కూడా నాశనం చేయకపోతే మంత్రాల మల్లిగా ముందుగా నీ ప్రాణం 5 నిమిషాలు చలో కానీ 5 నిమిషాలు ఎప్పుడు ఒక్కరు కాకుండా లేపుతా మొత్తం అగో గదిన కొడుక వాళ్ళు లంబడి పాలన బతకద్దు ఒక్కడు కూడా బతకద్దు అంతే సాయం కానీ